10 ఏళ్లుగా ఆగిన అభివృద్ధి కాంగ్రెస్ పాలనలో పరుగులు పెడుతోందని అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. హుజూర్ నగర్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. కేసీఆర్ది నియంతృత్వ పాలన అని, గత ప్రభుత్వం ఇరిగేషన్ శాఖను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఉత్తమ్ మండిపడ్డారు. బీసీలకు న్యాయం చేయడానికి కులగణన కార్యక్రమం చేపట్టామని స్పష్టం చేశారు. త్వరలోనే అర్హులకు కొత్త రేషన్ కార్డులు ఇస్తామని తెలిపారు. ఏ రాష్ట్రంలోని లేని విధంగా రైతులకు రుణమాఫీ చేశామని, మిగిలిన రైతులకు జనవరిలోపు రుణాలు మాఫీ చేస్తామని ఉత్తమ్ హామీ ఇచ్చారు. మరి పనిలో ఉన్నామని చెప్పి నేను మనం చేస్తున్నాం. మిత్రులారా, సూర్యాపేటలో చరిత్రలో నిలబడిన ఇరిగేషన్ శాఖ ముందుకు కొనసాగుతుంది. ఎక్కడ నీళ్లు ఉపయోగించి చివరి ఎకరం వరకు ఇచ్చే ప్రయత్నంలో ఉన్నాం. అదేవిధంగా మీకు ఎవరికైనా ఎక్కడైనా పెండింగ్ ప్రాజెక్టు చేయడానికి కానీ, కాలువలు మరమ్మతులు చేయడానికి కానీ ఇరిగేషన్ శాఖలో ఏ పనున్నా నా దృష్టి తీసుకొస్తే తప్పనిసరిగా పూర్తి చేస్తామని చెప్పి మనం చేస్తాం. మీరందరూ జాగ్రత్తగా రాలి. అక్కలు, చెల్లెలు, అన్నలు, తమ్ముడు సైన్యులు 5 నిమిషాలు సమయం తీసుకోండి. ఓకే, స్వతంత్ర భారతదేశంలో వేదిక వినాలి కూడా ప్రతి చేయలేదు. 10 ఏళ్లలో వాళ్ళు చేయకపోగా 10 నెలల్లో ప్రస్తుత రేవంత్ రెడ్డి పర్టికులర్గా మా అందరి ప్రభుత్వంలో ప్రభుత్వంలో 10 నెలల్లో 50,000 ఉద్యోగాలు నియమించిన విషయం నేను మరోసారి అందరికీ పాటిస్తాను. గత ప్రభుత్వం ఇరిగేషన్ శాఖని సర్వనాశనం చేసింది. మేము వచ్చిన తర్వాత తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు, కొత్తగా ఆయకట్టు తీసుకువచ్చే మరి పనిలో ఉన్నామని చెప్పి నేను మనం చేస్తున్నాం. మిత్రులారా, సూర్యాపేట